ఈరోజు కేఎల్ స్టోరీ వరల్డ్ అనే సరికొత్త కథల ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. అద్భుతమైన ఈ విశ్లేషణను మొదలు పెడదామా? క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను మనం చూసుంటాం. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు క్రికెటర్ గురించి కాదు. జీవితంలో ఎదురైన అసాధ్యమైన సవాళ్లను దాటుకుని ఏకంగా మృత్యువుతోనే పోరాడి గెలిచిన ఒక నిజమైన పోరాట యోధుడు గురించి. ఆయనే యువరాజ్ సింగ్. అల్టిమేట్ ఫైటర్ అన్న పదానికి అతని జీవితం ఎందుకు నిలువెత్తు నిదర్శనమో, ఆ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథేంటో నేరుగా చూద్దాం. ఒక్కసారి మనం 2011 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో జరిగిన ఆ మ్యాచ్ని గుర్తు చేసుకుందాం. బయట ప్రపంచానికి కనిపించిందేంటి? 113 పరుగులు, 2 వికెట్లు తీసిన ఒక అద్భుతమైన క్రికెట్ హీరో. కాని తెరవెనుక ఉన్న వాస్తవం గుండెను పిండేస్తోంది. ఆ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అతను పిచ్పై రక్తం కక్కుతున్నాడు. అసలు సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు. పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే, ఆ భయంకరమైన పరిస్థితి వల్ల మ్యాచ్ని ఏకంగా 2 సార్లు ఆపాల్సొచ్చింది. ఆ సమయంలో అతని పట్టుదల ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. మ్యాచ్ మధ్యలో అంపైర్ సైమన్ టౌఫెల్, "నువ్వు పెవిలియన్కి వెళ్తావా?" అని అడిగినప్పుడు యువరాజ్ ఏమన్నాడు తెలుసా? "నేను స్పృహ కోల్పోతేనే నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్ళండి, అంతకంటే ముందు నేనిక్కడ్నుంచి కదిలేది లేదు" అని తేల్చి చెప్పాడు. లోపల ప్రాణాలు పోతున్నట్లు అనిపిస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ అచ్చంచలమైన పట్టుదలతోనే ఆ టోర్నమెంట్లో ఏకంగా 362 పరుగులు, 15 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. నిప్పుల్లో గులికిన స్ఫూర్తి, మరింతటి ప్రాణసంకటంలో కూడా ఏమాత్రం వంగని ఈ పోరాట స్ఫూర్తి అసలు ఎక్కడ్నించొచ్చింది? దానికి సమాధానం దొరకాలంటే మనం కొంచెం గతంలోకి వెళ్ళాలి. ఇక్కడ మనం అతని తండ్రి యోగరాజ్ సింగ్ గారి గతం గురించి తెలుసుకోవాలి. ఆయన భారత జట్టు కోసం ఆడింది కేవలం 1 టెస్టు, 6 వన్డేలు మాత్రమే. ఆ వైఫల్యం, అలాగే అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పై ఆయన పెంచుకున్న ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే, 1981లో కపిల్ దేవ్ ఇంటికి ఏకంగా లోడ్ చేసిన పిస్టల్ పట్టుకుని వెళ్లేంతగా. తన అసంతృప్తి, పగ, ప్రతీకారం ఇదంతా కూడా తన కొడుకు విజయం ద్వారా తీర్చుకోవాలనే ఒక భయంకరమైన అబ్సెషన్గా, ఒక పిచ్చిగా మారిపోయింది. ఒక 11 ఏళ్ల పిల్లాడి ప్రపంచం ఎలా ఉంటుందో మనకు తెలుసుగదా. కాని 6వ తరగతిలో కేవలం 37% మార్కులు తెచ్చుకున్న యువరాజ్కు ఇష్టమైన ఆటలన్నీ అత్యంత కఠినంగా దూరం చేయబడ్డాయి. టెన్నిస్ ఆడుతుంటే రాకెట్ విరగ్గొట్టేశాడు తండ్రి. తను ఎంతో కష్టపడి గెలుచుకున్న స్కేటింగ్ గోల్డ్ మెడల్ను కదులుతున్న కారులోంచి బయటకి విసిరేశాడు. క్రికెట్ ఆడకపోతే కాళ్లు విరగ్గొడతాను అని భయపెట్టేవాడు. ఆ బాల్యం ఎంత భయానకంగా ఉందో ఊహించండి. ఉదయం 4 గంటలకే గడ్డగట్టే చల్లటి నీళ్లు పోసి నిద్రలేపడం, తల్లి ఎంతో ఇష్టంగా పెంచుకున్న అందమైన తోటను ధ్వంసం చేసి అక్కడ చలువరాతి ఫ్లోర్పై ఫ్లడ్లైట్ల కింద ప్రాక్టీస్ చేయించడం. ఇదంతా ఒకెత్తైతే, ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో 39 పరుగులకే అవుట్ అయినందుకు "నువ్వు నా కొడుకువి కాకపోతే నిన్ను కాల్చి చంపేసేవాణ్ణి" అనే భయంకరమైన మరణ హెచ్చరికను వినాల్సి వచ్చింది ఆ చిన్నారి యువరాజ్. ఆ చీకటి రోజుల నుంచి, ఆ కఠినమైన శిక్షణ నుంచి బయటపడి శిఖరాగ్ర విజయాల వైపు ప్రపంచవేదికపై యువరాజ్ ఎలా అడుగుపెట్టాడో ఇప్పుడు చూద్దాం. 18 ఏళ్ల వయసుకే క్రికెట్ ప్రపంచంలోకి ఒక తుఫాన్లా దూసుకొచ్చాడు మనోడు. కూచ్బిహార్ ట్రోఫీ ఫైనల్లో బీహార్ జట్టు మొత్తం చేసిన పరుగుల కంటే ఒక్కడే ఎక్కువ చేశాడు, ఏకంగా 358 పరుగులు. ఆ తర్వాత అండర్-19 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఎమోషనల్ పాయింట్ ఏంటంటే, క్రికెట్ ద్వారా వచ్చిన తన మొదటి భారీ సంపాదనతో తన తల్లి షబ్నం కోసం ఒక ఇల్లు కొన్నాడు. తండ్రి కఠినమైన నియంత్రణ నుంచి తన తల్లిని బయటకు తీసుకురావడమే దాని ముఖ్య ఉద్దేశం. ఇక 2007 T20 వరల్డ్ కప్. ఈ టోర్నమెంట్ గురించి మనం మాట్లాడుకోకుండా ఉండలేం. ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్తో ఆ 17వ ఓవర్లో జరిగిన గొడవ గుర్తుంది కదా. "నేను నీ గొంతు కోసేస్తాను" అని ఫ్లింటాఫ్ అన్న ఒక్క మాట యువరాజ్ లోపల ఏళ్ల సరబడి దాగి ఉన్న ఆ అగ్నిపర్వతాన్ని నిద్రలేపింది. ఆ తరువాత జరిగింది చరిత్ర. కేవలం ఒకే ఒక్క అంకె, 6. ఫ్లింటాఫ్పై ఉన్న కోపమంతా పాపం ఆ యువ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్పై చూపించాడు. ఫ్లింటాఫ్ కలల్లోకి తీక్షణంగా చూస్తూ ఒకే ఓవర్లో వరుసగా 6 బంతులను 6 సిక్సర్లుగా మల్చి విధ్వంసం సృష్టించాడు. ఆ ఊచకోతను తలచుకుంటేనే మనకిప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి కదా. అలా కేవలం 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగిన ఘట్టమది. ఆ మ్యాచ్ ఇచ్చిన అద్భుతమైన ఊపుతోనే మన భారత జట్టు
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఫైనల్లో మట్టి కరిపించి తొలి టీ20 ప్రపంచకప్ను గర్వంగా ముద్దాడింది. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విజయాల శిఖరాగ్రాన ఉన్న సమయంలోనే ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. కెరీర్లో ఊహించని పతనం. ఇక్కడ మనం డాక్యుమెంట్ చేయబడిన కొన్ని వాస్తవాలను తటస్థంగా పరిశీలిద్దాం. ఒకవైపు వైస్ కెప్టెన్గా మ్యాచ్ విన్నర్గా ఉన్న యువరాజ్ తదుపరి కెప్టెన్ అవ్వాల్సింది. అదొక న్యాచురల్ చాయిస్. కాని మరోవైపు తెర వెనక జరిగిన బీసీసీఐ పాలిటిక్స్ మరియు ఆ గ్రెగ్ చాపెల్ వివాదంలో కోచ్కి కాకుండా సీనియర్లకు మద్దతు ఇవ్వడం వల్ల కెప్టెన్సీ ఎంఎస్ ధోనీకి దక్కింది. ఇది అతని కెరియర్పై తీవ్ర నిరాశను రేకెత్తించిన తొలి సంఘటనని చెప్పాలి. ఇక అదృష్టం ఎలా ముఖం చాటేసిందో ఈ వరుస సంఘటనలే చెబుతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా వేళ్లకు ఫ్రాక్చర్లు, రెండుసార్లు తీవ్రమైన డెంగ్యూ, ఆపై సర్వైకల్ డిస్క్ సమస్య. ఇలా గాయాల మీద గాయాలవ్వడం వల్ల అటు కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా తన 28వ ఏట అనూహ్యంగా వన్డే జట్టు నుంచి కూడా డ్రాప్ చేయబడ్డాడు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే 2011 వరల్డ్ కప్ తర్వాత జరిగినది మరొక ఎత్తు. అంతిమ పోరాటం, ఏకంగా మృత్యుమునే ఎదుర్కోవటం. ఎడతెగని దగ్గు బాధిస్తుంటే స్నేహితుడు జతిన్ చౌదరి బలవంతం మీద డాక్టర్ పీడీఎస్ కోహ్లీని సంప్రదించినప్పుడు ఒక భయంకరమైన వాస్తవం బయటపడింది. 15x13x11 సెంటీమీటర్లు. ఊహించడానికే భయంగా ఉంది కదూ. అది అతని కుడి ఊపిరితిత్తును అణిచివేస్తున్న క్యాన్సర్ కణితి పరిమాణం. ఛాతీ ఎక్స్రే తీస్తే అందులో ఒక ఊపిరితిత్తు అసలు కనిపించనేలేదు. పరిస్థితి అంతలా చేజారిపోయింది. ఆ అరుదైన క్యాన్సర్ పేరు మీడియాస్టినల్ సెమినోమా. ఇది తెలిసాక మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వరల్డ్ కప్లో అతను ఎంతటి ప్రాణసంకటంలో ఆడాడో స్పష్టంగా అర్థమవుతుంది. నిద్రమాత్రలు వేసుకుంటూ సరిగ్గా ఊపిరి ఆడకపోయినా ఏ చిన్న కుదుపుకైనా ఏకంగా గుండెపోటే వచ్చేంత ప్రమాదం లోపల పొంచి ఉన్నా అవేమీ లెక్క చేయకుండా బరిలోకి దిగాడు. ఆ కణిటిని గుండెల్లో పెట్టుకునే దేశానికి వరల్డ్ కప్ అందించాడు. కీమోథెరపీ చికిత్స ఎంత నరకంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఆ ట్రీట్మెంట్ వల్ల అతని బరువు ఏకంగా 103 కిలోలకు పెరిగిపోయాడు. అత్యంత కఠినమైన మందులు, భయంకరమైన వాంతులు, జుట్టు రాలిపోవటం. అయితే ఈ దారుణమైన పరిస్థితుల్లో కూడా ఒక అమెరికన్ నర్స్కు తన 6 సిక్సర్ల వీడియోను చూపించి, చూసావా, బేస్బాల్లో హోమ్ రన్స్ అంటారు కదా, అలా కొట్టాను అని సరదాగా చెప్పిన సంఘటన అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గనివ్వలేదు. ఛాంపియన్ పునరాగమనం. అవును, అతను యువరాజ్ సింగ్. క్యాన్సర్ కూడా అతని ముందు తల వంచాల్సిందే. ఎట్టకేలుకు ఆ కణితి మాయమైంది. ఆ కఠినమైన రీహాబిలిటేషన్ తర్వాత మృత్యుంజయుడై తిరిగి తన కాళ్లపై తాను నిలబడ్డాడు. మళ్ళీ ఒక మ్యాజిక్ నంబర్ 150. క్యాన్సర్ను జయించి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత 2017లో ఇంగ్లండ్పై ఏకంగా 150 పరుగులు బాదాడు. తన వన్డే కెరియర్లోనే అది అత్యధిక స్కోర్ కావడం నిజంగా ఒక అసాధారణమైన అద్భుతం. యువరాజ్ క్రికెట్ ప్రపంచానికి ఎప్పటికీ చెరిగిపోని ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చాడు. ఆ వ్యాధి తన కథకు ముగింపు కాదు అని యావత్ ప్రపంచానికి నిరూపించాడు. తిరిగి వచ్చి ఐపీఎల్లో వరుసగా 2 సార్లు అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. అద్భుతమైన రికార్డులతో వీడుకోలు పరికాడు. అంతేకాదు, యూవీ క్యాన్ అనే ఫౌండేషన్ని స్థాపించి క్యాన్సర్ రోగులకు అండగా నిలుస్తూ ఒక రియల్ లైఫ్ హీరోగా మారాడు. తన ఆటోబయోగ్రఫీలో యువరాజ్ రాసిన ఒక వాక్యం మనందరినీ ఆలోచింపజేస్తుంది. తండ్రి కఠినమైన క్రమశిక్షణను, కెరీర్లో ఎత్తుపల్లాలను, చివరికి ఆ క్యాన్సర్ను సైతం జయించిన ఈ మనిషికి ఇప్పుడు కేవలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం, నచ్చిన భోజనం తినడం లాంటి మనం చాలా తేలికగా తీసుకునే చిన్న చిన్న విషయాలే అత్యంత విలువైనవిగా మారిపోయాయి. ఈ విశ్లేషణంను ముగించే ముందు మనందరం ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మృత్యువు కళ్ల ముందు నిలబడినప్పుడు అసలు నిజమైన పోరాటమంటే ఏమిటి? అసాధ్యాలను సుసాధ్యం చేయడం, ఎన్నిసార్లు కిందపడినా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పైకి లేవడం. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా ఇలాగే ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే సమయంలో ప్రాణాలతో ఉండటం అనే ఈ అద్భుతమైన వరాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ స్ఫూర్తిదాయకమైన యువరాజ్ ప్రయాణం మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది కదూ. మళ్ళీ కలుద్దాం.